వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు, గివెన్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి రైట్ వెరిలాగ్ కోడ్ టు ఇంప్లిమెంట్ ద బూలియన్ ఎక్స్ప్రెషన్ ఎఫ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ ఏబి ప్లస్ ఏబిడి బార్ ప్లస్ ఏబి బార్ డి బార్ ప్లస్ సి అనేది వాళ్ళు గివెన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిండు లేదా ఫంక్షన్ ఇచ్చిండు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీనికి వెరిలాగ్ కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేయమన్నాడు. వెరిలాగ్ కోడ్ అంటే ఏంది, స్టార్ట్ మాడ్యూల్ బూలియన్ ఫంక్షన్ ఇచ్చింది కాబట్టి బూలియన్ ఫంక్షన్ రెండు దాంట్లో స్పేస్ అన్న లేకోకుండా ఉండాలి, లేకపోతే చిన్న స్లాష్ అని పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే బ్రాకెట్ ఓపెన్ చేస్తాం. బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏంది, ఇప్పుడు ఇక్కడ వేరియబుల్స్ చూడండి, ఏలో ఉంది, బిలో ఉంది, సిలో ఉంది, డిలో ఉంది. అంటే వేరియబుల్స్ వచ్చేసి 3 కాదు 4, ఏబిసిడి అనేది 4 వేరియబుల్స్ ఉన్నాయి. అంటే మనకు వేరియబుల్సే మనకు కావాల్సిన ఇన్పుట్స్. ఇన్పుట్ ఏ, నెక్స్ట్ ఇన్పుట్ బి, ఇన్పుట్ డి, ఇన్పుట్ సి, ఇలా మనం అసైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏంది, అవుట్పుట్ అనేది ఏంది, ఎఫ్కే కదా మొత్తం చేసేది. ఎఫ్ మనకు వాల్యూ కావాలి కాబట్టి ఇదంతా చేస్తున్నాం. అంటే ఎఫ్ అవుట్పుట్ వచ్చేసి ఎఫ్ బ్రాకెట్ క్లోజ్ సెమీకాలన్ పెట్టేస్తే ఇంతటితో దాన్ని అది అయిపోద్ది. నెక్స్ట్ అజైన్ ఆపరేషన్ చూద్దాం. అజైన్ అంటే ఏం చేసుకుంటాం, ఇక్కడ ఏ బార్ ప్లస్ ఇక్కడ ఏముంది ఏ బార్ ఉంది. ఏ బార్ ఉంటే ఏమని చెప్పిన కన్ఫామ్గా నెగేషన్ అనే సింబల్ అనేది మనం యూజ్ చేయాలి. నెగేషన్ యూజ్ చేయకోకుంటే మనకు వచ్చేసి లాస్ట్లో అవుట్పుట్ వచ్చేసి ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏంది ఏ బార్ ఉంది కాబట్టి నెగేషన్ ఏ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మధ్యలో ఎక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఉంటే కన్ఫామ్ ఆర్గేట్ సింబల్ యూజ్ చేయాలి. అందుకనే నెగేషన్ ఏ ఆర్గేట్ సింబల్ యూజ్ చేసిన. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, సెకండ్ టర్మ్ వచ్చేసి ఏబి. అంటే ఇక్కడ ఏం బార్స్ లేవు, మధ్యలో ఓన్లీ డాట్, అంటే మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి అండ్ సింబల్ యూజ్ చేస్తాం. ఏ అండ్ బి అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ మధ్యలో సమ్ అంటే ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ఆర్ సింబల్ యూజ్ చేసిన. నెక్స్ట్ అదే థర్డ్ చూద్దాం. ఏ బి డి బార్ అనేది ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏ అనేది, ఇక్కడ బి అనేది, ఏ అండ్ బి రాసినాం. నెక్స్ట్ అండ్ ఇక్కడ బార్ ఉంది కాబట్టి నెగేషన్ పెట్టి నెక్స్ట్ అండ్ డి పెట్టేసినాం, బ్రాకెట్ క్లోజ్ చేసినాం. ఇదే ఇక్కడ రాసింది. ఇక్కడ కూడా ప్లస్ ఉంది కాబట్టి ఆర్ గేట్ పెట్టేసినాం. నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఏ బి బార్ డి బార్ అనేది ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏ అనేది పెట్టేసిన. నెక్స్ట్ రెండు ప్రోడక్ట్లు ఉన్నాయి కాబట్టి అండ్ సింబల్ పెట్టిన. ఇక్కడ బి బార్ ఉంది కాబట్టి నెగేషన్ పెట్టిన బి. నెక్స్ట్ అండ్ ఇక్కడ కూడా బార్ ఉంది కాబట్టి నెగేషన్ పెట్టి డి పెట్టేసిన. ఇంతటితో ఈ టర్మ్ ఉంది అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ ఉంది కాబట్టి ఆర్ సింబల్ పెట్టిన. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఓన్లీ సి ఉంది కాబట్టి సి పెట్టి సెమీకాలన్ పెట్టేసిన. లాస్ట్ ఎండ్ మాడ్యూల్ అని పెట్టిన. ఈ వీడియో చూస్తే చాలు, ఇక్కడ బూలియన్ ఎక్స్ప్రెషన్ వాట్ ఎవర్ ఏదైనా అయ్యని బూలియన్ ఎక్స్ప్రెషన్కి వెరిలాగ్ కోడ్ ఇంప్లిమెంట్ చేయడం చాలా ఈజీ అనమాట. ఇప్పుడు మనకు ఫంక్షన్ ఇచ్చిన లేదా స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ అంటే గేట్స్ ఇచ్చి దాని యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చి వెరిలాగ్ కోడ్లోకి చేంజ్ చేయమన్నా, నెక్స్ట్ ట్రూత్ టేబుల్ని యూజ్ చేసి వెరిలాగ్ కోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నా చాలా ఈజీ అనమాట. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు లాస్ట్ వీడియోస్లలో కూడా ఇప్పుడు ఏంది స్ట్రక్చరల్ డయాగ్రామ్ ఇచ్చి వెరిలాగ్ కోడ్ ఫైండ్ అవుట్ చేయాలో ఎలానో చెప్పిన. నెక్స్ట్ వచ్చేసి ట్రూత్ టేబుల్ ఇచ్చి వెరిలాగ్ కోడ్ ఫైండ్ అవుట్ చేయాలో కూడా ఎలానో చెప్పిన. లాస్ట్ వీడియో కూడా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జామ్స్లో ఈజీగా పాస్ అయిపోతారు. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఫంక్షన్ టు వెరిలాగ్ కోడ్ implementation. Thank you. Please like and subscribe my channel. Thank you.